అడుగుతా ఉన్నాడు. నాకు కొన్ని ఎలక్షన్ సందర్భాల్లో చిన్న దెబ్బ తాకి బుక్క ఫ్రాక్చర్ అవ్వడానికి కారణం చేత మూమెంట్ ఎక్కువ చేయలేక మిమ్మల్ని ఇంత దూరం తీసుకురమ్మన్నాను. లేకపోతే నేనే మీ ఊరికి వచ్చేవాడిని. ఎక్కువ తిరగొద్దని చెప్పడం వల్ల డాక్టర్ రెస్ట్ లో ఉన్నారు. అందుకని మిమ్మల్ని ఇంత దూరం పిలిపించి ఇబ్బంది పెట్టేందుకు ఎంత వీలో అర్థం చేసుకోగలని ఆశిస్తా ఉన్నాం. ఎలక్షన్స్ ముందే రాజకీయ పార్టీలలో కార్యక్రమాలు ఉంటాయి. ఎన్నికలు అయిపోతే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా పని ఉండదు లీడర్లకు అనుకుంటున్న తరుణానికి భిన్నగా మెదక్ అసెంబ్లీలో ఇందాక మిత్రుడు రాములు చెప్పినట్టు పాపనపేట మండలంలో ఉన్నటువంటి యువకులు పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టు మనం దేశం గెలవాలంటే ముందు బూత్ గెలవాలంటే వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ ఇట్లా అంచెలంచెలుగా అందరూ గెలవాలనేటువంటి లక్ష్యంతో ఎన్నికలు అయిపోయి ఇంకా రిజల్ట్ వచ్చే కంటే ముందే ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు పార్టీలో చేరడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి రెండు గ్రామాల ప్రజలకి ముఖ్యంగా మా యువ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. భారతదేశ భవిష్యత్తే యువత. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఏ దేశమైనా బాగుండాలి, ఏ దేశంలో అయినా పాలకులు మంచిగా ఉండాలంటే యువకుల ఆలోచన శక్తి చాలా అవసరం. ముఖ్యంగా ఈ టెన్యూర్లో 2024 ఎలక్షన్స్ లో ఈ దేశ భవిష్యత్తును మార్చేందుకు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా సంఘటితమై నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి యువ మిత్రులందరికీ కూడా పేరు పేరున నరేంద్ర మోడీ గారి పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగత సుమాంజలు తెలియజేస్తూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మీరంతా కృషి చేయాలని, భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాలన్నీ మీరే, భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా కాబట్టి మీరే మాకు గ్రామాలకు కాబోయేటువంటి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అంతా మీరే కాబట్టి అందరూ సంఘటితమై కలిసికట్టుగా గ్రామాలలో భారతీయ జనతా పార్టీ గెలుపుకి సహకరించాలని మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ మీ అందరి ఆశీస్సుతో పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై పార్లమెంట్కి పోతే ఖచ్చితంగా మా రామలన్న కోరుకున్నట్టు దృష్టి పెట్టి పార్టీ ఎదుగుదలకి మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని జై హింద్, జై హింద్.